సో మీ స్కోప్ ఆఫ్ సర్జరీస్ గత కొన్ని సంవత్సరాల్లో సార్ మోస్ట్ ఛాలెంజింగ్ సర్జరీ మీరు చాలా ఫుల్ఫిల్ అయిన ఒక ప్రొసీజర్ విచ్ వుడ్ హ్యావ్ పర్హాప్స్ అదర్వైజ్ గాన్ ఇన్ టు కామన్ రెగ్యులర్ టర్ఫ్ మీరు అన్నారు కదా ఇందాక స్పెషాలిటీ దట్ యూ సాల్వ్ చెప్పండి సార్, షేర్ విత్ అస్ ప్లీజ్. ప్రాబబ్లీ ద మోస్ట్ అంటే అగైన్ 20 ఇయర్స్గా నేను ఆల్మోస్ట్ 20 ఇయర్స్గా నేను ఈ ప్రొసీజర్స్ చేస్తూ ఉన్నాను. సో ఒక ఇద్దరు డాక్టర్లు కూర్చొని నేను ఇది గొప్పదా అది గొప్పదని చెప్పుకుంటే ఐ ఫైండ్ ఎక్స్ట్రీమ్లీ రిడెండెంట్ అండ్ బోరింగ్. అంటే నేను అసలు ఆయన కాన్వర్సేషన్ పార్టిసిపేట్ కూడా చేయను. అది 20 ఏళ్ళుగా మనం ఒక కోతిని ఒక పిల్లికి ఎవరు నేర్పించినా చేసేస్తారు. ఫైనలీ ఇట్స్ జస్ట్ స్కిల్ సెట్, రైట్? సో ఐఎమ్ నాట్ ఇంక్రెడిబుల్. బట్ ఫ్రమ్ ఎ పేషెంట్ యాంగిల్ ప్రాబబ్లీ హౌ షీ కేమ్ బ్యాక్ టు మీ. that girl lives in Delhi. She is still my most favorite patient. సో ఆవిడకి 28 weeks ఫైబ్రాయిడ్. అంటే మనం ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు 28 weeks కడుపు ఎంత ఉంటుందో అంత పెద్ద ఫైబ్రాయిడ్, అంత ఫైబ్రాయిడ్స్. సో ఆవిడకి షీఈస్ అ బ్రిలియంట్ గర్ల్. అంటే షీ వర్క్స్ ఫర్ సమ్ వెరీ బిగ్ కంపెనీస్ అండ్ షీ ఫెల్ ఇన్ లవ్ విత్ సంబడి అండ్ షీ వాంటెడ్ టు మ్యారీ. అప్పుడు వాళ్ళ నాన్నగారు తను ఆపేశారు, మీరు పెళ్లి చేసుకోకు, బికాజ్ ఈ ఫైబ్రాయిడ్తో యూ కెన్ నెవర్ హ్యావ్ ఎ చైల్డ్. అండ్ మరి సో ఆల్ దిస్ అంటే ఆ అబ్బాయి ఓకే అంటున్నాడు, షీ సేయింగ్ నో 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 బికాస్ షీ డోంట్ వాంట్ టు డిస్ట్రాయ్ అనదర్ మ్యాన్స్ లైఫ్. సో దట్ బాయ్ రెడ్ my blog. So this again the patient education. No gynecologist referred her. Every gynecologist said meeku cut chesi uterus తీసేస్తే మరి you will not have your own child, right? So ఆవిడ ఇష్టం లేదు మరి. That boy read the blog. This is the power of human common man's knowledge, right? Sitting in Delhi, ఒక బ్లాగ్ నేను ఎక్కడో పబ్లిష్ చేసి చదివి తను తీసుకొని వచ్చాడు. గ్యారంటీ అంటే అన్నారు, గ్యారంటీ లేవు కానీ ట్రై చేస్తాను, ఇంత పెద్ద ఫైబ్రాయిడ్ నేను చేయలేదు, టు బి ఫేర్. సో నౌ షీ హాజ్ a 5-year-old boy married to that man. Wow. And what is amazing is the boy is called Raja. Oh my goodness. And that is something that makes your day, right? I mean, and ఇది వాళ్ళ గొప్పతనం. I just did a procedure. At the end of the day, you can also say I just proceed for a few rupees also. But having said that, a common man comes and trusts you and you deliver. Right. And her whole life changes post that, right? So తను వచ్చి తిరుపతికి ప్రసాదం తీసుకొచ్చి నా ఫీట్ టచ్ చేసి ఈ బాబుకి ఇంత చిన్న బాబుని పట్టుకొచ్చి తలనీళ్ళు తీసేసి ఈ బాబు మేము ఆ పేరు పెడదాం అనుకో. నిన్న కళ్ళలో నేను వచ్చి ఎందుకమ్మా ఐ రియలీ డోంట్ డిజర్వ్, అంత పెద్దవాడిని కాదు. బట్ దిస్ ఇస్ థింగ్స్ లైక్ దట్ మేక్ యూర్ డే అండి. ఇట్లాంటివి చాలా ఉంటాయి. బట్ దిస్ ప్రాబ్లీ వాజ్ ఇక్కడ యంగ్ గర్ల్. ఐ ఫెల్ట్ హర్ లైఫ్ హ్యాడ్ అ లాట్ ఆఫ్ చేంజ్ బికాస్ ఆఫ్ మీ. అబ్సల్యూట్లీ సార్. బికాజ్ అంటే ఇంత పెద్ద ఫైబ్రాయిడ్ తీయడం మెడికలీ ఇట్స్ ఛాలెంజ్ మీరు అన్నట్టు. అది పక్కన పెడితే కూడా తనకి ఇమీడియట్గా సొల్యూషన్ ఇచ్చి తన జీవితాన్ని ఒక డైరెక్షన్లో పెట్టారు మీరంటే దట్ ఈస్ ద ఇంపాక్ట్. మీరు అనుకున్న ఇంపాక్ట్, ఆ ఫుల్ఫిల్మెంట్ అక్కడ సార్థకమైంది కదా సార్. డెఫినెట్లీ. అండ్ ఇలాంటి మూమెంట్స్తోనే ఈ ఇండియా వెనక్కి వచ్చేది అనేది కొన్ని లక్షల కొద్ది ఇలాంటి మూమెంట్స్తోని లైఫ్ ఫుల్ఫిల్ అయిపోతుంది. అండ్ ఇవన్నిటి వెనక ఎంతో కొంత డబ్బులు వస్తాయండి. See, finally when some NRA doctor wants to see me, this is what my message to him or her will be. అన్నిటి వెనక డబ్బులు వస్తాయండి. అండ్ ఫైనలీ నాకు తెలిసి నో డాక్టర్ విల్ స్టాప్. మిగిలినంతా ఒక చిన్న ర్యాట్ రేస్ అండి. నీది రూపాయి అంటే నాది ₹1.5, నీది ₹2, నాది ₹2.5. ఆ ర్యాట్ రేస్ నుంచి పక్కకు వచ్చామంటే లైఫ్ అద్భుతంగా ఉంటుంది. బికాస్ ఆల్ సచ్ పీపుల్ అంటే కొన్ని థౌజండ్స్ ఆఫ్ పీపుల్ లైక్ దిస్. ఐ మీన్ ఈవెన్ టుడే ఒక ఆవిడ వచ్చింది 8 ఏళ్ళ తర్వాత, ఏదో జస్ట్ ఊరికి వచ్చిందట, చూపించుకోవడానికి వచ్చింది. లేకపోతే ఇంకెవరో ఉంటారు అంటే ఇవాళ కూడా సేమ్ థింగ్. ఇంకొక ఆయన ఉన్నాయి, వ్యారికోస్ ప్రాబ్లం ఉంది, వ్యారికోస్ మీకు చేయాలని చెప్పాను. దాంతోపాటు ఆయన స్కిన్తో ఏదో ఎలర్జీతో చెప్తున్నారు. ఆ స్కిన్ ప్రాబ్లం ఏదో చైనాకు చూద్దాంలేండి అంటే, ఎందుకు డాక్టర్ గారు మీ పని మీరు చేసేయండి, మేము చాలా ఎడ్యుకేటెడ్, మీరు బాగా చేస్తారు మాకు తెలుసు. సో వాళ్ళు చెప్తారు తిరిగి. అంటే దే టాక్ టు 10 others. అండ్ ఇది మీరు ఏ మార్కెటింగ్లో వెళ్ళి ఎవరికి ఎంత కమిషన్ ఇచ్చినా వాళ్ళు చెప్పరు సార్. These are people who heartfully have supported you and voted for you. Absolutely. And this is the joy of coming back to India, whatever I enjoy. What a brilliant story, and that's why మీ ఎనర్జీ అంతా అక్కడి నుంచే వస్తుంది అనిపిస్తుంది. Absolutely. సార్, ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన బాధ్యత మాపై కూడా ఉంది కాబట్టి ఇంటర్వెన్షనల్ రేడియాలజీ స్కోప్లో కామన్గా మనకు కనిపించే ఏ సమస్యల్ని మనం ట్యాకిల్ చేసుకోవచ్చు కామన్గా? అంటే డీప్గా పెద్ద సర్జరీలు కాకుండా ఐఎమ్ టాకింగ్ అబౌట్ మినిమలీ ఇన్వేజివ్ ప్రొసీజర్స్. రైట్. సో మినిమల్ ఇన్వేజివ్లో మోస్ట్
కామన్లీ పర్ఫార్మ్ ఇంటర్వెన్షనల్ ప్రొసీజర్ ఏంటంటే వ్యారికోస్ వెయిన్స్. Varicose veins, okay. ఎందుకు మోస్ట్ కామన్ అంటే ఇట్ ఈస్ ద మోస్ట్ కామన్ డిసీజ్ ఆల్సో. సో వ్యారికోస్ వెయిన్స్ అంటే కాళ్ళల్లో సిరలు ఉబ్బిపోవడం అనేది క్యాటరాక్ట్ కన్నా మోర్ కామన్. సో మనం కళ్ళల్లో వచ్చే క్యాటరాక్ట్ కన్నా ఇది మోర్ కామన్ టు బి ఫేర్. సో ఆబ్వియస్లీ ఇది ఎక్కువ చేసుకోవచ్చు. అండ్ ఎందుకంటే మనం ఈ స్కానింగ్ చేసుకుంటూ చేస్తున్నాం కదా, మనం చెప్పాం. సో ఇంటర్వెన్షన్ రేడియాలజీ అంటే రేడియాలజీ వాడుకుంటూ చేయాలి వాస్కులర్. అవును. సో ఆ స్కానింగ్ వాడుకుంటూ చేస్తాం కాబట్టి ఎవరికి కూడా ఒక చిన్న నీడిల్ అంతా కూడా ఒక నీడిల్ ద్వారానే అయిపోతుంది. నో కటింగ్, నో స్టిచ్చింగ్, దే కెన్ రికవర్ ఇమీడియట్లీ. ఇంకా వెస్ట్లో అండ్ ఇండియాలో ఇప్పుడిప్పుడు పికప్ అవుతున్న మేజర్ ప్రొసీజర్ ఫైబ్రాయిడ్ ఎంబలైజేషన్. ఎలాగైతే వెరికోస్ వెయిన్స్ చేస్తాం అదేవిధంగా యాంజియోగ్రామ్ అంటే చిన్న గ్రాయిన్లో చిన్న నీడిల్ పెట్టి లోపలికి వైర్ ఎక్కించి ఈ ఫైబ్రాయిడ్కి వెళ్ళే బ్లడ్ వెసల్ని క్లోజ్ చేసేస్తాం. ఓకే. బ్లడ్ వెసల్ క్లోజ్ చేస్తే ఏమవుతుంది? ఆ ఫైబ్రాయిడ్కి ఆహారము న్యూట్రిషన్ అని రాదు తగ్గిపోతుంది కాబట్టి అది చితికిపోతుంది కొన్ని రోజులు. సో సహజంగానే ఫైబ్రాయిడ్కి వెళ్ళే రక్తనాళం యూట్రస్కి వెళ్ళే రెగ్యులర్ రక్తనాళం కన్నా కొంచెం పెద్దగా ఉంటుంది. కాబట్టి ఆ రక్తనాళంలోకి ఈజీగా మనం నావిగేట్ చేసుకొని ఓన్లీ ఫైబ్రాయిడ్కి వెళ్ళే రక్తనాళం క్లోజ్ చేసేస్తాం. అది చేస్తే ఫైబ్రాయిడ్ ఆటోమేటిక్ కృషించిపోయి కింద పడిపోతుంది. ఇది వెస్ట్లో చాలా చేస్తున్నారు. వెరీ స్మార్ట్ సార్. దిస్ ఇస్ వెరీ వెరీ నైస్ ప్రొసీజర్ అండ్ ఇట్స్ బిగ్ వెరీ సక్సెస్ఫుల్ ప్రొసీజర్ ఇన్ ద వెస్ట్. ఇండియాలో ఇప్పుడు పికప్ అవుతోంది. మూడోది వచ్చేసి ఈ థైరాయిడ్ గ్లాండ్ పెద్దగా అవుతుంది చాలామందికి. గాయిటర్ యా. గాయిటర్ ఈజ్ మోస్ట్ ఆఫెన్ బినైన్. అంటే గాయిటర్ ఆ గ్లాండ్ పెద్దగా అవడానికి కారణం ఒక బినైన్ నాడ్యూల్, క్యాన్సర్ కాదు. మోస్ట్ కామన్ ఆ బినైన్ నాడ్యూల్. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఒక చిన్న పుల్ల పెడతాం. ఆ పుల్ల పేరు మైక్రోవేవ్ అబ్లేటర్. అది పెట్టి దాన్ని కాల్చేస్తాం. ఎక్కడ కట్ ఉండదు, స్టిచ్ ఉండదు, నెక్ మీద మీకు కుట్లేరు, మళ్ళీ లైఫ్ లాంగ్ థైరాయిడ్ హార్మోన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు రీప్లేస్మెంట్. ఎందుకంటే మామూలుగా ట్రీట్మెంట్ ఇస్ హెమీథైరాయిడెక్టమీ. అంటే ఆ సగం తొలగించేస్తారు. అది తొలగించుకుంటే చేసుకోవచ్చు. ఇది మేజర్ ప్రొసీజర్, బాగా బెస్ట్లో చేస్తున్నాం. సో ఫైబ్రాయిడ్స్ చెప్పారు సార్, గాయిటర్ చెప్పారు, వారికోస్ వెయిన్స్ గురించి కూడా మాట్లాడాం. టిపికలీ ఈ ఫైబ్రాయిడ్స్ కానీ ఈ గాయిటర్కి సంబంధించిన ఈ ప్రొసీజర్ చేసినప్పుడు ఎంతకాలం పడుతుంది సార్ ఫర్ దెమ్ టు కమ్ బ్యాక్ నార్మల్? ఇన్స్టెంట్ అది? అబ్సల్యూట్లీ. సో అదే దట్స్ అ బ్యూటీ, టూ థింగ్స్ అండి, బ్యూటిఫుల్ థింగ్స్. బికాస్ ఇట్స్ సో ఫోకస్డ్. ఏంటంటే లిటరలీ ఎవ్రీ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ పేషెంట్ సేమ్ డే కానీ నెక్స్ట్ డే పొద్దున కానీ ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఐ మీన్ దిస్ నో క్వశ్చన్ అబౌట్. ఫైబ్రాయిడ్ పేషెంట్ నెక్స్ట్ డే పంపుతాం, కొంచెం నొప్పులు వస్తాయి చేసినాక. పోతే పనులన్నీ సేమ్ డే ఆరంభించుకోవచ్చు, మీకు ఎటువంటి డౌన్ టైం ఉండదు. ఓకే. సో ఇంటర్వెన్షన్ అది అడ్వాంటేజ్ అనమాట. వ్యాస్ట్లో ఇంటర్వెన్షన్ రేడియాలజీ పద్ధతుల్లో ఏమన్నా చేయడానికి సూటబుల్ ఉంటే అది కానీ చేస్తే రికవరీ ఆల్మోస్ట్ ఇమ్మీడియట్గా ఉంటుంది. కాకపోతే లోపలే కుక్ చేసేస్తాం ఈ ట్యూమర్ని. థైరాయిడ్ గ్లాండ్ ఫర్ ఎగ్జాంపుల్ లోపలే కుక్ చేసాం కదా, ఆ లోపల ఆ గ్లాండ్ ఆ ట్యూమర్ గాయిటర్ తగ్గిపోవడానికి టైం మాత్రం పడుతుంది. కట్ చేసేస్తే నెక్స్ట్ డే నుంచి ఉండదు అది. బట్ ఇది మేము కుక్ చేసాం కాబట్టి ఇట్ టేక్స్ అబౌట్ 1 to 3 months ఫర్ అ మైక్రోవేవ్ అబ్లేషన్ టు డిక్రీజ్ ఇన్ సైజ్ అండ్ కమ్ బ్యాక్ టు నార్మల్. అండ్ అప్పుడు విల్ బి ఆబ్వియస్లీ మానిటరింగ్ అండ్ మళ్ళీ అబ్సల్యూట్లీ ముందే. సో అగైన్ ఎవరు మానిటర్ చేస్తారు? మేమే. దట్స్ అదర్ అడ్వాంటేజ్ ఆఫ్ రేడియాలజీ బికాస్ మేమే స్కాన్ చేస్తాం కదా అందరికి. రైట్. సో వీల్ స్కాన్, చెక్ అగైన్ అండ్ సైజ్ తగ్గిందా లేదా వాళ్ళు మానిటర్ చేసుకొని ఆ సైజ్ వాల్యూమ్స్ ఇస్తాం వాళ్ళు.